హాయ్, వెల్కమ్ టు పిచ్ టాక్స్. భైరవం టీజర్ రిలీజ్ అయింది, చూసి డిస్కస్ చేసుకుందాం. ఎస్కో. రాత్రి నాకు కల వచ్చింది. చుట్టూ తెగబడిన తలలు, ముండాలు, దూరంగా మృత్యు తెలియని కాలాన్ని చేయించిన కృష్ణుడు పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు రసీని. ఈ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మవారు, ఆ అమ్మ గుడిని కాపాడడానికి నాన్న ఉండగా మాకేమవుతుంది? సీనుగాడి కోసం నా మంచి మనోజ్. జోడికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. ఆ రామ లక్ష్మణులని సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే, ఈ రామ లక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు. భైరవం ఏందయ్యా ఇది? అమ్మ సూన్ ఇన్ థియేటర్స్. ఓకే, బాగుంది. టీజర్ అయితే ఓకే, బాగుంది. మనకు ఇదే డైరెక్టరు ఇంతకు ముందు అల్లరి నరేష్ గారితో 2 సినిమాలు తీశారు. ఫస్ట్ నాంది వచ్చింది, తర్వాత ఉగ్రం. ఈ 2 వచ్చాయి. ఆ ఫ్లేవర్ అయితే కనిపించింది. నాంది, ఉగ్రం ఆ ఫ్లేవర్ అంటే రా రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్, అవి కూడా అలాంటి జానరే కాబట్టి ఉగ్రము, నాంది అలాంటి జానరే ఇది కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వాళ్ళకి ఒక ప్రాణ స్నేహితుడు అనేమో అనిపిస్తుంది, లేదా ముగ్గురు అన్నదమ్ముల్లో తెలీదు. ఈ రామలక్ష్మణులకు ఏం జరిగినా ఈ సీనుగాడు ఉంటాడు అనే డైలాగ్ ఉంది కదా, అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అసలు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటంటే, ముగ్గురు హీరోలు, నారా రోహిత్, మంచు మనోజ్, మనం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు ఉన్నారని కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సంథింగ్ ఏదో కొత్తగా ఒక కాంబినేషన్ సెట్ అయింది కదా, అందుకు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఆ టీజర్ చూద్దాము అని చెప్పేసి. ఆ ఫ్లేవర్ అయితే కనిపించింది. ఉగ్రము, నాంది ఫ్లేవర్ అయితే క్లియర్ గా కనిపించింది. నాకు ఇంకొకటి పర్సనల్ గా బాగా నచ్చినది ఏంటంటే, టీజర్ లో మూవీ ఎక్కువగా నైట్ లొకేషన్ లో ఉందనమాట. నైట్ సీక్వెన్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. నైట్ లో జరిగే సీన్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఆ నైట్ విజువల్స్ కానీ, నైట్ లో ఆ డిఓపి కానీ, నైట్ లో ఆ కలర్ గ్రేడింగ్స్ కానీ, అవన్నీ నాకు చాలా పర్సనల్ గా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఈ మూవీలో నాకు బాగా నచ్చినది వచ్చేసి నైట్ లో ఎక్కువ ఉంది. ఆ నైట్ లో చాలా ఫైట్లు, చాలా సీన్స్ అన్ని చాలా ఉన్నట్టున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ లో ఉన్నట్టున్నాయి. అది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. డిఓపి కూడా బాగుంది. విజువల్లీ నైట్ లో తీయాలంటే కొంచెం కష్టం అనమాట. లైటింగ్స్ అవన్నీ సెట్ చేయాలంటే చాలా కష్టం. అవన్నీ ఆ గ్రాండ్నెస్ తేయాలంటే నైట్ లో, అంటే మామూలు డేలో అయితే చేయొచ్చు, నైట్ లో విజువల్ గా బాగా చూపించాలంటే చాలా కష్టం. కానీ దీంట్లో నాకు టీజర్ లోనే ఓకే బాగుంది అనిపిస్తుంది. ఆ కలర్స్ కానీ, రెడ్, బ్లాక్, ఆ కలర్స్, ఆ లైటింగ్స్ అన్ని నాకు బాగా నచ్చినాయి పర్సనల్ గా. విజయ్ కనకమేడల డైరెక్టర్, అదే ఇంతకు ముందు ఉగ్రము, నాది తీశాడు, అదే ఫ్లేవరే కనిపిస్తుంది. సో ఇది టీజరే కాబట్టి ఓకే, మనము ఇంకా ట్రైలరు, మూవీ కూడా ఉంటాయి, చూద్దాము. ఆఫ్టర్ లాంగ్ టైం మన మంచి మనోజ్ గారు ఈ మూవీలో కనిపించారు. మంచి రోలే ఆయనకి దొరికింది అనిపిస్తుంది అనమాట. మంచి మనోజ్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక కంబ్యాక్ లాగా మంచి రోల్ పడింది అనిపిస్తుంది. యాక్షన్, డైలాగ్స్ అన్ని టీజర్ లోనే అర్థమైపోయింది. నారా రోహిత్ గారికి కూడా మంచి క్యారెక్టర్ ఉందనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ చెప్పాలంటే, ఆ లాస్ట్ లో షాట్ మాత్రము బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ షాట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూడండి టీజర్ లో లాస్ట్ షాట్, వామ్మో, మనకు కాంతారా ఫ్లేవర్ కనిపించింది. అంటే
ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ మూవీస్ లో ఒక జాతర సీక్వెన్స్ కానీ లేదా ఏదన్నా దేవుడి ఊరేగింపు, దేవుడు ఆవహించడము, అలాంటివి పొయ్యిలోకి వస్తుంది అంటారు కదా, పొయ్యి మీదకి వచ్చాడు దేవుడు అంటారు, అలాంటివి ఎక్కువగా ఈ మధ్య చూపిస్తున్నారు అనమాట మూవీస్ లో. అవి సక్సెస్ కూడా అవుతున్నాయి. మనకు కాంతారా కావచ్చు, కమిటీ కుర్రాలలో కూడా చాలా బాగా చూపించారు. నైట్ లో ఒక జాతర సీక్వెన్స్ అంతా కమిటీ కుర్రాలలో ఉంది. చాలా సినిమాలు, పుష్పాలో జాతర సీన్. సో దీంట్లో కూడా ఆ జాతర సీక్వెన్స్, ఆ వరాహి దేవుడు, అవన్నీ సంథింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఆ లాస్ట్ షాట్ మాత్రము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బెల్లంకొండ సాయి సినిమాస్ అలాంటివి చేయాలంటే కష్టం. అలాంటివి చేయడం కష్టం, చేసి జనాల్ని మెప్పించడం కష్టం. చేసేస్తాం, ఏదో ఒక రకంగా చేసేస్తాం అనుకోండి, కానీ అది జనాలకు నచ్చాలి. చూద్దాం ఎలా చేశాడు ఏంటి అనేది. ఓకే, టీజర్ వరకు అయితే ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉంది, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మనం ట్రైలర్ ఇంకా మూవీ అవన్నీ చూద్దాము. ఇది టీజర్ రియాక్షన్. ఎవరెవరికి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మంచి మనోజ్ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ ఒకసారి కామెంట్ చేయండి. మనం కొత్తగా స్టార్ట్ చేశాం కదా, మన రివ్యూస్ ఎలా ఉంటాయంటే కొత్తగా స్టార్ట్ చేసాం, పెయిడ్ రివ్యూస్ కాదు ఇవి. జెన్యూన్ గా ఉన్నది ఉన్నట్టు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా రివ్యూలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇంతకుముందు సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్ కి ట్రైలర్ రియాక్షన్, మూవీ రివ్యూలు కూడా చెప్పాను. ఒకసారి చూడండి. అందరిలాగా ఉండవు, ఖచ్చితంగా అందరిలాగా అయితే ఉండవు. నీట్ గా ఉంటుంది. ఏదో కాంట్రవర్సీ చేయాలి, వీడియో వ్యూస్ రావాలి అని చెప్పేసి ఏది పడితే అలా కాకుండా జెన్యూన్ గా అన్పెయిడ్ రివ్యూస్ చెప్పాను. సో ఇలాగే అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకా మూవీ రియాక్షన్స్, ట్రైలర్ రియాక్షన్స్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్. చాలా అనుకున్నాను, కొంచెం నిదానంగా చేద్దాము. ఒక 500 సబ్స్క్రైబర్స్ అన్నా అయితే స్టార్ట్ చేద్దాము. కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి మూవీస్ గురించి, అవి చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.